మనతో పాటు ఇప్పుడు మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. ఈయన అంటే యంగ్, డైనమిక్ అండ్ ఎడ్యుకేటెడ్ అన్ని కూడా అర్హతలున్న వ్యక్తి వైసీపీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అంత ప్రేమిస్తారేమో, అన్ని అవకాశాలు కూడా ఆయనకిచ్చారు. చాలా మందికి 2.5 సంవత్సరాలు మంత్రివర్గాన్ని విభజించినప్పటికీ ఈయనకి మాత్రం 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఉంచారు. సో ఆ క్రెడిట్ అంతా అంటే ఆయన వ్యక్తిత్వానికి, లేకపోతే ఆయన జనంలో మమైకమయ్యే విధానం కానీ ఏదైనా గూడా. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి మనం నచ్చిందని చెప్పుకోవాలి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసారండి మీలో? 5 సంవత్సరాలు ఉంచేశారు మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు మాలో ఏం చూశారన్నటువంటిది యాక్చువల్గా అయితే నన్ను అడిగితే అప్రస్తుతం. ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడైతే ఆయన ఒక మాట చెప్పారు నాకు. డాక్టర్, పాలిటిక్స్ ఈజ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఏ బిగ్గర్ క్యాన్వాస్. మీరు మీ ప్రాంతం కోసం సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నారు మీరు యాజ్ ఏ డాక్టర్గా. పాలిటిక్స్ అనేది ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. మీరు రండి, మీకు అవకాశం ఇస్తాం, ఖచ్చితంగా మీ పనితీరు నచ్చితే మిమ్మల్ని ఎక్కడో పెట్టుకుంటామని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రిగా. అలాగనే అసలు రాజకీయాల్లో మనం ఎలా ఉండాలి, ఇందులో ఉన్నటువంటి పరిమితులు ఏంటి, ఇందులో ఉన్నటువంటి హైస్ అండ్ లోస్ అన్నటువంటి దానికోసం కూడా ఒక 45 నిమిషాలు 1 అవర్ పాటు అంటే నాకు ఇప్పటికీ కూడా ఆ మాటలు ఎప్పుడు గుర్తుంటాయి నాకు. అందుకనే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, మంత్రిగా అవకాశం ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా మా వాదం ఒక్కటే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి వాదం అంతే, ఇంకా వేరే ఏముండదు. సమ్టైమ్స్ చాలామంది అంటూ ఉంటారు ప్రతిపక్షాలని చాలా హార్ష్గా తిడుతున్నారు, లేకపోతే చాలా గట్టిగా తిడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను మాట్లాడిన ఏ మాట తీసుకోండి మీరు, నేను ఎక్కడ కూడా తిట్టడం అనేది ఉండదు, చాలా తీక్షణంగా మాట్లాడతాం. ఒక అంశం అంటే మరి చాలా తీక్షణంగా చాలా డెప్త్ వరకు మాట్లాడతాం. వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి భయపడను నేను. అండ్ ఇన్ వాట్ వే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి కూడా వెనుకాడను నేను. అందుకని ఏంటంటే నా పందానే అంత, ఒకటి అనుకుంటే దాన్ని చేయవలసిందే, ఎంత డిఫికల్టీ, హౌఎవర్ ద డిఫికల్టీ మేబీ. యాక్టర్స్ చెప్తారు డాక్టర్ కాబోయే యాక్టర్స్ అయ్యామని. మీరు డాక్టర్ అయ్యి రాజకీయ నాయకుడు ఎలా అయ్యారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యాజ్ ఎ డాక్టర్గా అంటే ఎలా అసలు అంటే ఎలా వచ్చింది ఆ డైవర్షన్ అటు నుంచి ఇటు? కమింగ్ టు దట్, యాజ్ ఏ డాక్టర్ ఐఎమ్ కంపారిటివ్లీ బిజీ డాక్టర్ పలాస్లో. నేను అలా ఉన్నప్పుడు నాకు ఆనరబుల్ సీఎం గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పిలిచి మాట్లాడడం జరిగింది. అంటే వాస్తవానికి ఒకటి, మేము పెరిగినటువంటి వాతావరణం ఆయన నుండి వచ్చాము. నేను పెరిగినటువంటి వాతావరణం తీర ప్రాంతంలో పుట్టాము, ఉద్యాన ప్రాంతంలో పుట్టాము. ఇక్కడ పోరాటాలు చూసాం, ప్రజలు ఆయుధాలు పట్టడం చూసాం, ప్రజలు ప్రాణాలను అర్పించడం చూసినాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వలసలు అన్నటువంటి కూడా మా ప్రాంతం నుంచే ప్రధానంగా మొదలైనవి. ఈ సిక్కోలు వలసలు అన్నటువంటిది, శ్రీకాకుళంలో వలసలు అన్నటువంటిది మా ప్రాంతం నుంచే మొదలవటం. ఎక్కడో తెలియనటువంటి సమ్ కైండ్ ఆఫ్ డిసెంట్ అనేది మాకు తెలియకుండానే మాతో పాటు అలా పెరుగుతూ ఉంటుంది. ఈ సొసైటీ పట్లనో లేకపోతే ప్రభుత్వాల పట్లనో ఇంకోటో ఆ రకమైనటువంటి ప్రేరణ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి పట్టుకొని నీ అవసరం ఉంది ఈ సొసైటీకి అని చెప్పి నన్ను తీసుకొని రావటం జరిగింది. సో చెయ్యి పట్టుకునే ముందు మీ గురించి ఎవరో చెప్పుండాలి, లేకపోతే ఆయన ఎలా తెలుసుకున్నారు మీ గురించి? నా గురించి చెప్పినటువంటి వాళ్ళంటే, నేను డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ కంతి విశ్వనాథం గారు, డాక్టర్ జీవితేశ్వరరావు గారు అని ఇద్దరు డాక్టర్స్. దే ఆర్ యాక్టివ్ వర్కర్స్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దెన్ ఇనీషియల్గా మత్స్యకార సామాజిక వర్గం నుంచి మనం ఒక లీడర్ని మనం ఐడెంటిఫై చేయాలి అని అన్నప్పుడు హుషారైనటువంటి కుర్రోడు డాక్టర్ ఉన్నాడు, ఆయన స్థితిగతులు ఇవి, ఆయన గురించి మీరు వాకప్ చేయండి అన్నటువంటిది అయితే మొట్టమొదటిసారిగా డాక్టర్ జీవితేశ్వర గారు, డాక్టర్ కంతి విశ్వనాథం గారు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్లో పెట్టారు. అంతే, సిన్స్ దెన్ ది జర్నీ స్టార్టెడ్. చేయి పట్టుకుని ఏం చెప్పారు అప్పుడు? ఖచ్చితంగా నేనైతే ఇప్పటికీ అలాగే అనుకుంటాను. నేను చాలా ఒక రకంగా ఆయనతో ఎప్పుడన్నా ఓ 10 నిమిషాలు, పావు గంట కూర్చొనే అవకాశం వస్తే, నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఆయన ఎప్పుడూ మాకు ఒకటే చెప్తారు,
రాజకీయాలు ఇవి అవి డిపార్ట్మెంట్స్ వీటన్నిటికంటే కూడా ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అనిపిస్తుంది మనకి. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మనం ఎంత నిజాయితీగా ఉండాలి, మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, హౌ వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్స్, హౌ వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ ది గవర్నమెంట్, హౌ వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ ది పార్టీ, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సంథింగ్ మోర్. ఒక మాటలో చెప్పాలి అంటే మనం రెగ్యులర్గా మనం చూసేటటువంటి యాజ్ ఏ సీఎం ఆయన మాట్లాడేటటువంటి మాటలు, లేకపోతే స్టేజ్ల మీద ఆయన మాట్లాడేటటువంటి మాటల కంటే కూడా ఆయనతో ఎప్పుడైనా ఎవరికైనా, నేనే కాదు ఏ నాయకుడికైనా కానీ ఆయనతో ఒక 5 నిమిషాలు ఫ్రీగా మాట్లాడగలిగే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అంత వాల్యూస్, అంతటి కమిట్మెంట్, మనం ఎంత కమిటెడ్గా ఉండాలనేటువంటి అంశాలు చాలా బాగా చెప్తారు. అసలు అంటే అవి ఇప్పటికీ మనకి రిజిస్టర్ అయిపోతాయి. మీరు 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఉన్నారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తారు. అంటే ఆయన ప్రతిదీ కూడా, ప్రతి సబ్జెక్ట్ గురించి కూడా చాలా స్టడీ చేసుకుని, ఈవెన్ ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అంటే వాళ్ళతో మాట్లాడడానికి ఇంకా ఎక్కువగానే ఆయన స్టడీ చేసి వస్తారు అని అంటారు. ఇందులో ఎంత నిజముంది, లేకపోతే ఆయన ఎలా వే ఆఫ్ స్టైల్ ఏంటి ఆయనది? అంటే ఆయన డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది, అంటే నేను ఏదో ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను, లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉన్నాను అని చెప్పడం కాదు, కానీ హీస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎంత డెప్త్లో ఉంటుందంటేనండి, మేము ఒక ప్రపోజల్ పెట్టాము ఆనరబుల్ సీఎం గారికి. మనము మినీ డైరీస్ ఇద్దాం సార్, మనం ఇది ఉపయోగపడుతుంది ప్రజలకి అని. సో మినీ డైరీస్ ఇవ్వటానికి ఆయనకి ఏం అబ్జెక్షన్ లేదు యాక్చువల్గా. బట్ అట్ ది సేమ్ టైం యానిమల్స్ పర్చేజ్కి సంబంధించి హీ హ్యాడ్ సమ్ అబ్జెక్షన్స్. మనం ఇలాగే చేయాలి, ఇలా చేయటం వల్ల ఎప్పటికైనా మనకు చెడ్డ పేరే తప్ప మంచి పేరు రాదు అని ఆయన కొన్ని విషయాలు మాకు చెప్పారు. మేము ఒకటి చెప్పాము ఆయనకి అప్పుడు, సార్ తెలంగాణ వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్, తెలంగాణలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఈ రకమైన యాక్టివిటీ చేస్తున్నారు, దీనివల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది, అది ఇది మేము చెప్పాము. ఈ మాదిరి వాళ్ళు కూడా ప్రొక్యూర్మెంట్ చేశారు అది ఇది అంటే, యానిమల్స్ కొనండి, వాళ్ళకంటే ఎక్కువ యానిమల్స్ కొనండి, నాకేం అభ్యంతరం లేదు. బట్ కొనేప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు ఇలా కొనండి, వాళ్ళు చేసినట్టు మాత్రం మీరు కొనొద్దు, మీ ఇలా కొనండి, ఎవరికి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పారు. ఈరోజు మేము వైఎస్ఆర్ చేయూత బెనిఫిషరీస్ లింక్ చేసి సుమారుగా 3 lakhs అబోవ్ యానిమల్స్ని మేము పర్చేజ్ చేయించాము అక్రాస్ ది స్టేట్. అదే మామూలుగా మనం యానిమల్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అని పెట్టుకొని చేస్తే ఆన్ అన్ యావరేజ్ 5 సంవత్సరాలు కలిపి ఒక 50,000 లక్ష యానిమల్స్ కూడా మనం యానిమల్ ఇండక్షన్ చేయలేం. మనం కావాల్సినంత చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు మీరు చూడవచ్చు తెలంగాణలో ఏం జరుగుతున్నది. ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ విజిలెన్స్ ఎంక్వైరీ అని, విజిలెన్స్ వాళ్ళు అరెస్టులని, ఇంకోటి అని మనం చూస్తూ ఉన్నాం. మాకు అలాంటి ఇబ్బందులు కానీ అలాంటి బాధరబంది కానీ మాకేం లేవు. ఎందుచేతంటే అవర్ డిపార్ట్మెంట్ ఫెసిలిటేట్స్, మనీ అనేది బెనిఫిషరీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. బ్యాంకరు బెనిఫిషరీతో వాడు అగ్రిమెంట్ చేసుకుంటాడు, ఎంఓఏ చేసుకుంటాడు, బ్యాంకర్ ఆయనకి ఇస్తాడు డబ్బులు. వీడు యానిమల్ కొనుక్కుంటాడంటే యానిమల్ కొనిపిస్తాం ఆయనతో. షాప్ పెట్టుకుంటాడంటే షాప్ పెట్టేసి ఆ కన్సర్న్ సెల్ఫ్ డిపార్ట్మెంట్ వాడు. షీప్ అండ్ గోట్ కొనుక్కుంటాడంటే మేము కొనిపిస్తాం దాన్ని. ఇంకోటి ఇక్కడ ఎనీథింగ్ హీ లైక్స్. ఆ రకంగా మేము బెనిఫిషరీస్ని అందరినీ కూడా స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే లైవ్లీహుడ్ పెంచేటటువంటి కార్యక్రమం చేస్తాం మేము. సో దానివల్ల ఇందులో బ్యాంకరే నేరుగా బెనిఫిషరీ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే ఇందులో ఎవరు ఇది చేయడానికి ఏముంటుంది? మీరు పశుసంవర్ధక శాఖ అలానే మత్స్యశాఖకు మంత్రిగా ఉన్నారు. ఆ పేరులతోనే పెట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నారు మీ పార్టీ నేతలు. మా పార్టీ నేతలు కాదు, మా అపోజిషన్ లీడర్స్. ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ ఏంటంటే షీఈ్ అన్ ఇలిటరేట్ యాక్చువల్లీ.
ఇల్లిటరేట్ అంటే పొలిటికల్ ఇల్లిటరేట్ అయి ఉండొచ్చు, సొసైటీ అంటే ఏంటో తెలియకపోయి ఉండొచ్చు, సంస్కారం లేకపోయి ఉండొచ్చు. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ హెర్ వర్డ్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ జెలస్, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆవిడ మాట్లాడి నాకు అనిపించి, ఇలాంటి పిచ్చోళ్ళు నేను చాలామందిని చూస్తుంటాను నా కెరియర్లో. నేను యాజ్ ఎ డాక్టర్గా నేను ఇలాంటి వాళ్ళని చూసి జాలిపడి మందులు రాసి బాగు చేయించుకున్నానే తప్ప అలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు కూడా కన్ఫ్రంట్ చేయడానికి ఇష్టపడేవాడు. లేకపోతే అవుట్ ఆఫ్ జెలస్ కాకపోతే ఏముంటుంది చెప్పండి. నిన్న కాకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే అయిపోయాను, మంత్రి అయిపోయాను, మంత్రిగా కొనసాగిపోయాను. 60 సంవత్సరాల్లో వాళ్ళకి చేతకానటువంటి అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడాను గ్రౌండ్ చేయించుకోగలిగాను. నా అపోనెంట్ సంగతి చూస్తే చాలా పెద్ద చరిత్ర. ఈ అమ్మాయి 5 సంవత్సరాల పొజిషన్ అనుకుందాం. వీళ్ళ నాన్నగారు నియరింగ్ అబౌట్ 6 times ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళ నాన్నగారు అంటే ఈ అమ్మాయి తాతగారు 5 times ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. గౌతులచ్చన్ గారు అంటే కొంత పేరున్నటువంటి వ్యక్తి, మా ప్రాంతంలో బాగా అందరికీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం లేదు. బట్ వీళ్ళ నాన్నగారు 6 times ఎమ్మెల్యేగా చేసి ఏం సాధించారు అంటే వాళ్ళు ఏం చెప్పలేరు. వాళ్ళు మేము ఎప్పుడు అదే అడుగుతాం, చాలా తీక్షణంగా అడుగుతాం, కనేలమని అడుగుతాం. మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి మీరు ఏం చేశారో చెప్పండి అని అడుగుతాం. ఆ మాట చెప్పలేక, ఏం చేసామో చెప్పలేక నన్ను చూసి పశువులో మాట్లాడుతున్నారు. పశువులో మాట్లాడమే నాకు అర్థం కాదు. మీకు చేతనైతే ఇదిగో ఇది పలానా మేము చేసామని చెప్పి కాళ్ళు ఎగరేసుకొని చెప్పాలి. నేను చెప్పగలను. నేను జస్ట్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఒక 200 bedded సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, 700 కోట్లతో మంచినీరు ప్రాజెక్ట్ కావచ్చు, ఓ మూలపేట పోర్ట్ కావచ్చు, నువ్వులరే మంచినీరు దగ్గర FLC ఇచ్చారు, అది కూడా హార్బర్ కింద మార్చుకోమని చెప్పారు. ఎన్నెన్ని డబుల్ రోడ్స్ వేసినాం మా నియోజకవర్గంలో. మా KT రోడ్ ఎక్స్టెండ్ చేసుకున్నాం, మన్సా రోడ్స్ 8 feet నుంచి 80 feet చేసుకున్నాం, MM రోడ్ నాట్ PP రోడ్ డబుల్ రోడ్ చేస్తూ ఉన్నాం, అక్కుపల్లి వసలకొత్తూరు రోడ్డు డబుల్ రోడ్ చేస్తూ ఉన్నాం. చాలా చోట్ల మైనింగ్ జరుగుతున్నాయి, కానీ సూదికొండ విషయంలో మీరెందుకు మనస్తాపానికి గురయ్యారు? అంటే మీకున్న అనుబంధం ఏంటి? దానితో ఏదన్నా ఉందా, లేకపోతే ఏంటి అసలు అది? అంటే మీ పార్టీ వాళ్ళే కదా, వాళ్ళు కూడా అంటే స్వపక్షంలో కూడా మనస్తాపం పోరాడాల్సి అంటే వస్తుంది కదా. నా కోసం పని చేశాడు ఆయన. క్వారింగ్ అనుమతులు ఇచ్చినటువంటి వ్యక్తి నా ఎన్నిక కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కోసం చాలా బలంగా పనిచేశాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా దగ్గర కూడా, నాకు బాగా సన్నిహితుడు కూడా. మరి పబ్లిక్ నుంచి అన్రెస్ట్ వచ్చినప్పుడు, పబ్లిక్ నుంచి అవుట్రేజ్ వచ్చినప్పుడు మనము వీ హ్యావ్ టు యాక్ట్. అది మాకు తప్పదు. మీరు చూస్తుంటారేమో చూదకొండ ఇలా స్పైరల్ షేప్లోకి మారిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఆపించడం జరిగింది. అది మాకు తప్పదు. ఆపించినందుకు మా మీద అసమ్మతి. ఇంకా భూ వివాదాల్లో మీ బ్రదర్స్, మీరు, ఈవెన్ మీ వైఫ్ నేమ్ కూడా ఎక్కువ జోక్యం ఉంటుందని వినిపిస్తుంది. మీరు ఉదయం నుంచి మీరు పలాసలోనే ఎక్కడెక్కడో తిరిగారు, నేను ఎక్కడెక్కడో నా పనులేవో నేను చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఉదయం నుంచి మా ఇంటి దగ్గరే ఉన్నారు. కనీసం మా ఆవిడ బయటికి రావడం కానీ, లేకపోతే ఎవరైనా వచ్చి మా ఇంటికి వచ్చి నేను లేనప్పుడు కలిసి ఏదో పొలిటికల్ అంశాలు మాట్లాడి మీరు అబ్జర్వ్ చేశారా? లేదు. మీకు అదే చెప్తా ఉన్నాను. అంటే నన్ను నిర్వీర్యం చేయాలి అంటే చెయ్యి కట్ చేయాలని ఒకడు, ఈ చెయ్యి కట్ చేయాలని ఒకడు, కాలు కట్ చేయాలని ఒకడు, ఈ కాలు కట్ చేయాలని ఒకడు. ఏ నా కొడుకైనా సరే మా ఆవిడ గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడిన, ఇష్టానుసారం వార్తలు ప్రచారం చేసినాం, ఇంటికి వెళ్ళి గుడ్డలు కూడా తీస్తాను నేను. ఇందులో ఏమో మాట ఏం లేదు. ఏం చదివిన మా ఆవిడ ఎప్పుడు కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వదు కూడా. నా ఎన్నికల ప్రచారం అంటారా, నేను అన్ని గ్రామాలు నేను వెళ్ళలేను, నా ప్లేస్లో తను. అది కామన్, అన్ని నియోజకవర్గాల్లో జరిగేది. ఏ రోజు తను ఎవరైనా వచ్చి, ఇప్పుడు నేను నా యాబ్సెన్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ వచ్చాను అనుకున్న నా పనుల మీద, లేదు నా డిపార్ట్మెంట్ పనుల మీద, నేను లేనప్పుడు ఎవరైనా ఏదైనా పని అనుకొని వస్తే మా ఇక్కడ రెగ్యులర్గా మా అడిషనల్ PS ఒక PA ఇద్దరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. మా OSD నాతో ఫాలో అయ్యేటటువంటి PAలు ఇద్దరు ఎప్పుడు నాతో ఉంటారు. వాళ్ళకి అబ్జెక్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అంతే తప్ప మా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ ఉండదు. ఇక మా అన్నయ్యలు అంటారా, మా ఒక అన్నయ్య ఇప్పటికి కూడా చేపల వేటే చేస్తాడు. పేరు చిరంజీవి, సీదిరి చిరంజీవి.
నిజంగానే చిరంజీవి మావాడు. మా ఊర్లోనే ఉంటాడు, చేపల వేట చేస్తాడు. మాకు 2-3 బోట్లు ఉన్నాయి, 2-3 బోట్లు ఉన్నాయి. అండర్స్టాండ్. Yeah. మా పెద్దన్నయ్య నాతో పాటు, నేను డాక్టర్గా ఉన్నప్పటి నుంచి నాతో పాటే ఉండేవాడు. షాపు వ్యాపారాలన్నీ మావాడే చూసుకునేవాడు. నేను డాక్టర్గా ఉన్నప్పుడు ₹2-2 సంపాదించుకుంటాను కదా. అంటే ఇంకా డాక్టర్గా ఉన్నప్పుడు కూడా అడుక్కు తింటామా? ఇంకొక చిన్న ఆస్తులు ఏవి కొనుక్కోమా? నేను రాజకీయాల్లోకి వచ్చి నేను ఎన్ని ఆస్తులు అమ్మినా నేను సంపాదించిన ఆస్తులు. అంటే అదే చెప్తా ఉన్నాను, నన్ను నిర్వీర్యం చేయడానికి ఏంటంటే నా మీద నిరంతరం ఓ రకమైనటువంటి దుష్ప్రచారం జస్ట్ అవుట్ ఆఫ్ జెలస్, కమ్యూనిటీ బయాస్లో, లేకపోతే ఈ చిన్న కుర్రోడు వచ్చి ఎమ్మెల్యే అయిపోవడం ఏంటి, మంత్రి అయిపోవడం ఏంటి, తను ఏదనుకుంటే చేయడం ఏంటి, ఈ పనులు ఏంటి, ఈ ప్రాజెక్ట్స్ ఏమిటి. యాక్చువల్గా నేను ఈ చాలా లో కమ్యూనిటీలో ప్రొఫైల్లో నుంచి ఉంటాను నేను. ఈ కమ్యూనిటీలో నుంచి బయటకు వచ్చి ఒక డాక్టర్గా కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడం అనేది ఈ ప్రస్థానమే చాలా గొప్ప విషయం. సో ఇంతటి అవకాశం ఇచ్చారు కాబట్టి జెలస్ ఉందంటారా, లేకపోతే అసలు ఎలా వచ్చింది ఇదంతా? మేబీ కొంతమందికి. బట్ నేను ఇక్కడ ఎన్నికలు గెలవడం అనేటటువంటిది అన్ని సామాజిక వర్గాలు నాకు సమానంగా ఆదరించినాయి. నేను అలాగే చూస్తాను. నేను చాలా లో ప్రొఫైల్లో, చాలా డౌన్ టు ఎర్త్. అంటే మా కార్యకర్త అంటే నా మనిషి, నా ఇంట్లో మనిషి అన్నట్టుగానే నేను ఉంటాను. మీరు చూస్తుంటారు, మీరు మా కార్యకర్తలతో నేను ఎలా ఉంటాను, ఎంత సరదాగా ఉంటాను. జోవియల్గా ఉంటున్నారు, తిట్టేస్తున్నారు. అంతే, నా సొంత మనిషి అంతే, అలాగే ఉంటాను నేను. అంత సరదాగా ఉంటాను, అంత వర్క్ అంటే అంత సీరియస్గా ఉంటాను. వాళ్ళు ఏదైనా నాకు పని చెప్పినా నేను అలాగే రియాక్ట్ అవుతాను. అడేదైనా పని చెప్పాను అనుకోండి, పని అవ్వలేదంటే అధికారిని విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. మావాడు చెప్పాడు చేయవలసిందే నువ్వు. సార్ ఇది అవుతుంది, ఇది నాకు మరి నో మోర్ డిస్కషన్, జరిగి తీరాల్సిందే. ఈ ప్రాసెస్లో అందుకని ఏంటంటే సమ్టైమ్స్ మన మీద విమర్శలు వస్తాయి. నేను చాలా గట్టిగా బలంగా నేను నిలబడిపోతాను. నేను తప్పు రైట్ అని మా కార్యకర్త చెప్తే నేను ఆలోచించను. నేను వాడు చెప్పాడు, నేను చెయ్యాలి, దట్స్ ఇట్. ప్రొవైడెడ్ ఇది వేరే వాడికి దానివల్ల నష్టం ఉండకూడదు. వేరే వాడికి నష్టం ఉంటే మాత్రం ఇదిగో ఇలాగే ఆపించేస్తాను, మళ్ళీ నా మీద అసమ్మతి వస్తుంది. అలా నా మీద వ్యతిరేకంగా మాట్లాడే 2-3-4 సంబంధించి అన్ని కూడా అలాంటి ఇష్యూస్ ఏవి. అంటే ఇంత సూటిగా వ్యవహరిస్తే మీ కార్యకర్తల్లోనే నెగిటివ్ రావచ్చు కదా. మీ నేతల్లో ఎలాగో వచ్చేసింది, మీకు ఎలాగో మీ పక్షంలోనే ప్రతిపక్షం ఉంది మీకు. వాళ్ళు ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షం ఇక్కడ. అంటే ఇక్కడ లాజిక్ అది. నేను ఒక బాధితుడిని అంతే. ఇప్పుడు ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షమే ఎప్పుడు. మీరు బాధితుడిగా అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నచ్చి ఉంటారు మీరు. నేను ఇప్పుడు నా టెన్యూర్ కూడా సేమ్ అలాగే, నేను కూడా బాధితుండే వాళ్ళు. నా ముందున్నటువంటి నాయకులకు సంబంధించి కూడా వాళ్ళు ఎప్పుడు స్వపక్షంలో విపక్షమే. వాళ్ళని ఎప్పుడు కూడా ఇది చేసే ప్రయత్నం చేయటమే. అంతకుముందు ఎప్పుడు అవి దట్ కైండ్ ఆఫ్ శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ధర్మాన కానీ కింజవరపు ఈ 2 ఫ్యామిలీలు చాలా డామినేట్ చేస్తున్నాయి. అంటే ఎక్కువగా చూసుకుంటే మనం వీళ్ళేమో స్టేట్ పాలిటిక్స్లో, వాళ్ళేమో సెంట్రల్ పాలిటిక్స్లో ఏలేస్తున్నారు. సో వీళ్ళందరినీ కాదని ఒక బీసీగా మీరు వచ్చి మంత్రిగా ఉండి ఏం సాధించారంటారు? వాళ్ళ మీద ఏమన్నా పై చేయి సాధించగలిగారా మీరు? నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు, పై చేయి కింద చేయి అన్నటువంటిది. నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నప్పుడు కూడా మై చీఫ్ మినిస్టర్ టోల్డ్ మీ దట్, మై పార్టీ ఎల్డర్స్ టోల్డ్ మీ దట్ యువర్ జాబ్ ఈజ్ క్వైట్ సింపుల్. నువ్వు జిల్లాలో రాజకీయాలు చేస్తామనో ఇవనో అలాంటి అసలు ఆ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జిల్లా రాజకీయాలకు వెళ్ళే అవసరం నీకు లేదు. యువర్ జాబ్ ఈజ్, మీ జిల్లాకి ఏంటి అవసరమో, ఏం ప్రాజెక్టులు అవసరమో, ఏం పనులు అవసరమో, కార్యకర్తలకు ఏంటి పనులు అవసరమో నువ్వు వాటిని ఫుల్ఫిల్ చేయి, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మేము చూసుకుంటామని చెప్పారు. నాకు చెప్పినటువంటి మాట. నేను అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇదిగో మా టెన్యూర్లో మూలపేటలో పోర్ట్ అనేది మేము గ్రౌండ్ చేసుకోగలిగాం. ఈ పోర్ట్ అనేది మాకు 45 సంవత్సరాల కల. మా ఊర్లోనే పోర్టు, నా నేటివ్ ప్లేస్లోనే పోర్టు. బావనపాడు పోర్ట్ అంటే దట్ ఇస్ మై నేటివ్ ప్లేస్. మా ఊరు దేవునల్తాడు అన్నటువంటి మా దేవునల్తాడు రెవెన్యూలోనే పోర్ట్ ఒరిజినల్గా. బట్ ల్యాండ్ ఎక్విజిషన్ R&R చాలా ఎక్కువ అవుతుందని చెప్పి ఆనరబుల్ సీఎం గారు దాన్ని మళ్ళీ రీవర్క్ చేయి, మనం అంతా LA&R మనం చేయలేం, మనం
చేయలేమంటే ప్రాజెక్ట్ వైబుల్ అవ్వదు, యూ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ సైట్స్ అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. ఆల్టర్నేటివ్ సైట్స్ ఐడెంటిఫై చేసుకో, స్టడీ చేయించుకో, ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయించుకో అన్నారు. ఆయన చెప్పినటువంటి మాట, సైట్ మార్చాం, ప్రభుత్వానికి భారం తగ్గించాం, ఎక్కువ మంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసాం. ఈరోజు ప్రాజెక్ట్ గ్రౌండ్ అయింది, పనులు కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇంతకంటే ఇంకేం కావాలా మాకు యాజ్ ఏ మినిస్టర్, యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మినిస్టర్గా నాకు. మరి అలాగే మాకు ఒక హిర్మండ్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చింది, ఇచ్చినారు. మొదటి నుంచి కూడా దానికోసం ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నాను నేను. ధర్మాన్ గారు వచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా గట్టిగా పట్టుబట్టారు. ఈరోజు అది కూడా రియాలిటీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంకేం కావాలి మాకు. మా మత్స్యకారుల కోసం బుడగట్లపాలెం దగ్గర హార్బర్ నిర్మాణం జరుగుతూ ఉంది. యూ మైట్ హ్యావ్ సీన్ దట్. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మా జిల్లాలో ఒక హార్బర్ లేదు. ఈరోజు జిల్లా మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఒక హార్బర్ కట్టించుకుంటా ఉన్నాం. మా నువ్వులు రేపు మంచిలపేట దగ్గర రేపు పొద్దున హార్బర్ తయారవుతుంది. ఇంతకంటే ఏం కావాలి జిల్లా మంత్రిగా? జిల్లా రాజకీయాలతో నాకేం పని? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను, ఈ రాష్ట్రానికి మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రిని, ఈ జిల్లాలో ఒక మంత్రిని, కాకినాడ జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని, మా కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిని నేను. అక్కడ కూడా ఒక హార్బర్ కట్టించుకుంటా ఉన్నాను నేను. ఉప్పాడ దగ్గర బ్రహ్మాండంగా హార్బర్ కట్టించుకుంటాం. కాకినాడలో ఉన్న ఎగ్జిస్టింగ్ హార్బర్ బాగు చేయడానికి కూడా డబ్బులు మంజూరు చేసుకున్నాం. కాకినాడలో పోర్టు మోడర్నైజ్ చేయడానికి కూడా 90 కోట్లు, అంటే కొన్ని బేసిక్ ప్లాట్ఫామ్స్ కట్టించడానికి మేమే ప్రపోజల్ పెట్టుకున్నాము. సి యాజ్ ఏ మినిస్టర్ మై రోల్, జువలదిన్ హార్బర్ డే బిఫోర్ ఎస్టర్డే ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేశారు. ఎందుకంటే ఇంకేం కావాలి నాకు మంత్రిగా? సో జిల్లా రాజకీయాలతో టెక్నికల్గా మాకు సంబంధం లేనప్పటికీ, జిల్లా రాజకీయాలు అన్నాక మంత్రులు ఎవరు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరు, జిల్లాని శాసిస్తున్నది ఎవరు, అది ఇది అన్నటువంటి చర్చలు వస్తాయి. దాంతో మాకు ఎప్పుడు కూడా మాకు సంబంధం లేదు. మా నియోజకవర్గం పలాస, మా జిల్లా శ్రీకాకుళం, మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో నియోజకవర్గంలో నా మార్కు నేను చూపించుకోగలిగాను, నా జిల్లాలో నా మార్కు నేను చూపించుకోగలిగాను, నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మార్కు నేను చూపించుకోగలను. స్టేట్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది? వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేసి అనౌన్స్ చేశారు కూడా. ఆయన పోటీ చేసే స్థానాన్ని గీత గారి మీద ఆయన పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు నేను పలానా స్థానంలో పోటీ చేస్తాను అని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ఆ మాటలకు మనం చర్చించుకోవడం అన్నటువంటిది చాలా హాస్యాస్పదం. ఎందుచేతంటే నేనున్నాను, ఒక నియోజకవర్గ నాయకుడినే నేను చాలా ధైర్యంగా చెప్పగలను, పలాస నా నియోజకవర్గం, నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను, గెలుస్తానో ఓడతానో దట్ సెకండరీ. నువ్వు పలానా ప్లేస్ నుంచి నేను పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకండి పార్టీ? ఎందుకు నాకు అర్థం కాదు అసలు. నాగబాబు సీటు కూడా త్యాగం చేశానని చెప్పారు ఆయన. ఏం త్యాగం? ఓడిపోతారని భయం కాబట్టి విడిచిపెట్టేస్తారు, ఏముంది అది? ఎందుకు పార్టీ అది అర్థం కాదు. నేను మొదటి రోజు నుండి చెప్తా ఉంటాను, అది పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అది అని నేను మొదటి రోజు నుండి చెప్తా ఉంటాను. నేను మొదటి రోజు నుండి ఈరోజు అది నిజమైంది కదా, ఈరోజు నిజమైంది కదా. ఇన్ని మాటలు మాట్లాడండి మా నాయకుడు ఎమ్మెల్యేని ఇక్కడికి రీషఫుల్ చేస్తూ ఉంటే, మరి ఈరోజు ఆయన చేసుకున్నాడు కదా. అలాంటి మాట మీద నిలకడలేని, క్లారిటీ లేని, పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో వంగ గీతా విశ్వనాథ్ గారు గెలుస్తారు. నేను అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిని, అదే నియోజకవర్గంలో నేను హార్బర్ కడతా ఉన్నా, వెళ్తాను నేను కూడా ప్రచారంగా అక్కడికి, ఖచ్చితంగా వెళ్తాను నేను ప్రచారంకి, అదే పిఠాపురం నియోజకవర్గానికి. ఇదే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడినాడు మా మత్స్యకారుల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్లు కట్టరా, ఏం చేస్తున్నారు అనుకొని చెప్పి. బుర్రాబుద్ధి ఉన్నోడు అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు అడుగా మాట, నువ్వు సపోర్ట్ చేస్తే 2014 ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి నువ్వు చెప్తా ఉంటావు కదా, అప్పుడు ఎందుకు ఆయన అదే హార్బర్లకి ఫౌండేషన్ లేకపోతే ఇనాగ్రేషన్ చేయలేకపోయాడు? నువ్వు అడుగు. ఈరోజు మా నాయకుడు ఫౌండేషన్ వేసాడు, నియర్ కంప్లీషన్, ఇదే ఉప్పాడ హార్బర్. ఖచ్చితంగా వెళ్తాను నేను పిఠాపురం, అదే ఉప్పాడ హార్బర్ ఎదురుగా
రొమ్ము విరిచి నిలబడి ఒక సెల్ఫీ తీసి పవన్ కళ్యాణ్ పెడతారా చూసుకో, నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మేము కట్టిస్తున్నటువంటి హార్బర్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మత్స్యకారుల కోసం కట్టిస్తున్న హార్బర్. దమ్ముంది దానికి ఫేస్ చేయడానికి? వస్తాడు ఆయన నాతో పాటు చూడడానికి పిఠాపురం, ఉప్పాడు వస్తాడు ఆయన చూడడానికి? ఎలా గెలుస్తాడో చూస్తాం. పిఠాపురంలో ఆయన ఎలా గెలుస్తాడో చూస్తాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినా అక్కడ ఆ మత్స్యకారులు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. అంటే అక్కడ ఆయన నియోజకవర్గం మార్చుకోవాలి తప్ప పిఠాపురంలో ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా గెలవలేడు. మీరు రాసుకోండి మీరు, అంతే. సో ఈ ముగ్గురు కలిసి వస్తే వైసీపీకి నష్టమా లాభమా, ఎలా ఓట్స్ ఎలా డివైడ్ అవుతుందంటారు? పర్సంటేజ్ కానీ షేర్ కానీ ఇదంతా అంటే టెక్నికల్గా ఆన్ పేపర్ తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ అప్రాక్సిమేట్గా ఇంత, జనసేన ఓట్ షేర్ ఇంత, లేకపోతే బీజేపీ ఓట్ షేర్ ఇంత అని చెప్పి అన్నింటినీ ఆల్ టుగెదర్ కంబైన్ చేసి, సో వీళ్ళ ఓట్ షేర్ బాగుంది, ఆల్ టుగెదర్ కలిపితే వీళ్ళకంటే ఓట్ షేర్ బాగుంది కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చేస్తారంట. అది హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ అండి? ఎలా పాసిబుల్ అది? ఎలాగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది? అవదు కదా. జనసేన అనుకుని తిరిగేవాడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు, మేము ఉమ్మడి అభ్యర్థం, మీరు నాకు ఓటు వేసేయండి అంటే ఆడోటు వేస్తారు తప్ప వాటితో ఉన్నటువంటి 5-10 కుటుంబాలు వాళ్ళు ఎలాగేస్తారు? వేరు కదా. ఓట్స్ కెన్ నెవర్ బి ట్రాన్స్ఫర్డ్. ఓటు ఎప్పుడు కూడా నాయకుడు సెంటర్ కంటే ఎవరు సీఎం క్యాండిడేట్ అన్నటువంటి దాని మీదే వేసే ఉంటుంది. దెన్ సెకండరీ లోకల్ లీడర్ ఎవరు అన్నటువంటిది, ప్రధానంగా అధినాయకుడు ఎవరు అన్నటువంటి దాని మీదనే ఓటు డిపెండెంట్. వై నాట్ 175 ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? అసలు అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ ఆ దిశగా మేమైతే పనిచేస్తూ ఉన్నాము. పబ్లిక్లో ఓట్ షేర్ అన్నటువంటిది అంత పాజిటివిటీ ఉంది. డెఫినెట్లీ మోర్ దెన్ 60% పబ్లిక్ పాజిటివ్ టువర్డ్స్ దిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్. మేబీ పాసిబుల్. సిద్ధం సభకు మించి ఈ 3 పార్టీలు కూటమి, బీజేపీ, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా రాబోతున్నారు. సో సిద్ధం సభకు మించి చేస్తామంటున్నారు. గతంలో మోడీ గారు వచ్చినప్పుడు మేమే పెద్ద ప్రోగ్రాం పెట్టాము. ఒక 3 లక్షల మందితో మేము ఒక ప్రోగ్రాం పెట్టాం, అంటే మా ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు మా నాయకుడు, మేము ముందుగానే చెప్పాం, ఇక్కడ పెట్టినప్పుడు ఒక 3 lakhsతో పెడతామని హ్యూమాంగస్ ప్రోగ్రాం పెట్టాం. 10 లక్షలతో రాయలసీమలో పెడతామని చెప్పాం. ఫుల్ బ్లోన్ పిక్చర్ అందరికీ కనిపించింది. అద్దంకిలో రాప్తాడు మించి పెడతామన్నాం. ఇది దట్స్ ఏ నేషనల్ న్యూస్ అయింది. నేషనల్ న్యూస్ కాదు, ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఒక నేషనల్ మీడియాలో లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం అన్నటువంటిది చరిత్రలోనే మొట్టమొదటిసారి. మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు. ఒక నేషనల్ పార్టీ ఒక నేషనల్ ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ చేయడం చూసాం తప్ప నేషనల్ మీడియా. ఒక లోకల్ ఒక ప్రాంతీయ పార్టీ ఒక స్టేట్కి సంబంధించినటువంటి పొలిటికల్ ప్రోగ్రామ్ని నేషనల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయడం మనం ఎప్పుడైనా విన్నామా? బట్ ఇట్ వాజ్ రియలైజ్డ్. దాన్ని మించి ఎవరు పెట్టలేరు మీకు అసలు. మరి ఇంకా అది మేము అంతకు మించి పెట్టేస్తాం అనుకున్నటువంటిది ఉంటే ఆబ్జెక్టివ్స్ అందరూ పెట్టుకుంటారు, ఇంకా బెటర్గా చేయాలి అన్నటువంటి లక్ష్యం అందరూ పెట్టుకుంటారు, తప్పేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని అయితే ఎవరు అందుకోలేరని నేనైతే అభిప్రాయపడతాను. ఓకే, బాగా ఈ మధ్య మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ర్యాప్ చేసేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు, డాన్స్ చేసేస్తున్నారు. మా కోసం ఒక ర్యాప్ చేస్తారు ఇప్పుడు? మాకు ఇంట్లో మా పిల్లలతో సరదాగా హమ్మింగ్ చేయటం, హమ్మింగ్ ఏం కాదు, పాట అనేది మాకు అది ఒక సరదా. యాజ్ ఎ డాక్టర్గా ఉన్నప్పటి నుంచి మా పిల్లలు ఉంటే మైక్ పట్టుకుంటాం, ముగ్గురం పట్టుకొని సరదాగా, అది దట్స్ ఏ మాకు అది ఒక వైసీపీ పాట పాడుతున్నారు కదా, ర్యాప్ చేస్తా, ఒకటి పాడండి. అది ఉండాలి, అది మ్యూజిక్, ఆ బేస్ అది ఉంటే తప్ప అది మ్యూజిక్. అది ఆ రోజు సాధికార యాత్ర అయినప్పుడు ఇదిగో మా కార్యకర్తలు అందరూ కూడాను మంచి జోష్లో ఉన్నప్పుడు ఆపు బాబు నాటకం అనేది
ర్యాప్ స్టైల్లో. ఒక్కసారి పాడి వినిపిస్తే ప్రేక్షకులకు కూడా అంటే బాగుంటుంది. అది కష్టం, అది మ్యూజిక్ లేకుండా. వేద్దాం, అందరం వేసేస్తాం మేము. చదువులు అన్నాడు, జబ్బులు అన్నాడు, ఆశలు పెంచి దించాడు బాబు, గిచ్చుకోండి అన్నాడు, బెంచుకార్ అన్నాడు, మాటలు కోటలు కట్టాడు బాబు, రైతు రాజన్నారుగా, వాళ్ళని రోడ్డుకు లాగారుగా, 2014లో ప్రజలని నమ్మించి నిరాశ పెట్టారుగా, 2019లో జగన్ అన్న వచ్చాడు, చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు, రైతుల బతుకులు పచ్చగా మార్చాడు, పిల్లల భవిత భరోసా పెంచాడు, నమ్మముగా బాబు నిన్నింక నమ్మముగా, కావాలి కావాలిరా మళ్ళీ జగనన్న కావాలిరా, జై 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 జగన్ అని. అది ఒక మూమెంట్ అది. అంటే యాక్చువల్లీ మాకు వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ మాలతి గారు, మావి చాలా పార్టీ పాటలు మేము తయారు చేయించుకున్నటువంటివి. ఇప్పుడు మా పార్టీలో చాలా పాపులర్ సాంగ్స్ అవి. ఇది లైక్ పల్లె తల్లి పాట పాడే ఉయ్యాలని ఒక పాట వినుంటారు, అది కూడా సాధికార యాత్రలో బాగా పాపులర్ అయినటువంటి పాట. అది నేను స్వయంగా లిరిక్స్ రాసుకున్నటువంటి పాట. అది స్వయంగా నేనే ఒక రైటర్ని పెట్టుకొని స్వయంగా మేము రాసుకున్నటువంటి లిరిక్స్, మేమే స్వయంగా రికార్డ్ చేయించుకున్నటువంటి పాట. 1-2 సార్లు రీచెక్ చేసుకొని రికార్డ్ చేసుకున్నటువంటి పాట. పల్లె తల్లి పాట పాడే ఉయ్యాలా, జగనన్న పాలన చూసి ఇయ్యాలా, ఊరువాడ పిల్ల జల్ల ఏ నోట విన్నా, ఊరువాడ పిల్ల జల్ల ఏ నోట విన్నా, జగనన్నే 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 అని పాట ఉంటుంది. మేము స్వయంగా మేము రాసుకున్న పాట, మేము దగ్గరుండి రికార్డ్ చేయించుకున్నటువంటి పాట. చాలా పాటలు ఉన్నాయి మావే, మెయిన్ స్ట్రీమ్ మా వైసీపీ మీడియాలో ప్లే మెజారిటీ పాటలు, బాగా హిట్ పాటలు మేము దగ్గరుండి చేయించుకున్నాం. మేము మా అజెండా సాంగ్ కూడా చాలా అసలు అసలు ఎజెండా పాటకు ముందు మేము ఒక పాట మా పార్టీ కార్యకర్తల కోసం రికార్డ్ చేసుకున్నాం. ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మధ్యలో ఒక లిరిక్ ఉంటుంది, సైన్యమై సమరమై కదలిరా కలసిరా, సైన్యమై సమరమై కదలిరా కలసిరా, తూర్పు కొండల్లో ఉదయించిందో కిరణం, కోట్లాది గుండెల్లో అని ఒక పాట ఉంటుంది. అది మా కార్యకర్తల కోసం. ఎత్తరా జెండా అని అదొక పాట. అంటే మా కార్యకర్తల కోసం జరుగుతూ ఉంటుంది. ఒక నిరంతర ప్రక్రియ. మాకు పార్టీ అంటే పిచ్చి, నాయకుడు అంటే ఒక రంగా చెప్పాలంటే వెరితనం మాకు. అందుకనే మా నాయకుడిని ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోం, మేము చాలా బలంగా గట్టిగా నిలబడతాం, గట్టిగా ఎదిరిస్తాం. ఫైనల్లీ మీకు ఒక స్మాల్ పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, అందరు కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటారు, మీ ఇంట్లో ఏంటి పిచ్చుకలు కనిపిస్తున్నాయి? యాక్చువల్లీ మాకు చిన్నప్పుడు అడవిలో ఉండడం మాకు ఇష్టం. వాస్తవానికి స్పారోస్, చాలా స్పారోస్ ఉంటాయి మా ఇంట్లో. ఈవెన్ ఆ స్పారోస్ ఎగురుతా కూడా నడుస్తూ ఉంటాయి. అవి మా ఇంట్లో కూడా కుక్కలు కూడా సుమారుగా 5 కుక్కలు ఉన్నాయి మాకు. we have 5 dogs. మీ డిపార్ట్మెంట్ నిజంగా మీకు కరెక్ట్గా సూట్ చేశారు. 5 dogs, ఒక 4-5 స్పారోస్, పైన కొన్ని పైజియన్స్. ఇది మాకు అలవాటు ఇది. సో మా ఎంటైర్ ఫ్యామిలీ యాక్చువల్గా యానిమల్ లవరే. మా పిల్లలు కావచ్చు, మా వైఫ్ కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, అందరు కూడాను దేర్ ఆల్ యానిమల్ లవర్స్. అంటే యానిమల్ లవర్స్ అంటే అవి కూడా వాటిని ఏదో యానిమల్స్ లాగా ప్రత్యేకంగా చూడడం ఏమి ఉండదు, మాతో పాటుగానే అవి అలా ఉంటాయి అంతే. అవి అలా ఉంటాయి, ఇంట్లో అలా ఉంటాయి. అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, చక్కగా ఇంటికి వస్తాయి. బయట కుక్కలు కూడా చాలా వచ్చి ఇంటి వెనక నుంచి వస్తాయి, అవన్నీ తినేసి వెళ్తాయి హ్యాపీగాను. సో స్పారోస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యానిమల్స్, ఇంటెలిజెంట్ బర్డ్స్. యాక్చువల్లీ మాకు స్పారోస్తో కొద్దిగా ప్రత్యేకమైనటువంటి అనుబంధం. స్పారోస్ అరుపులు వినిపించిపోతే మార్నింగ్ లేచి
మా ఆవిడ యాక్చువల్గా డిస్టర్బ్ ఫీల్ అవుతుంది అసలు. ఇది చెప్తున్నా, ఆ స్పారోస్ అరుపులు ఉదయం లేచి లేవగానే వినిపించకపోతే మన ఇంటికి స్పారోస్ రావడం లేదు, యానిమల్స్ రావడం లేదంటే ఎక్కడో మనం లోపం ఉందని చెప్పి అన్ని విండోస్ అన్నీ ఓపెన్ చేసి వేస్ అన్నీ ఓపెన్ చేస్తుంది ముందు మా ఆవిడ. ఓపెన్ చేస్తే మొత్తానికి ఒక హాఫ్ పోర్ట్లోనే అన్నీ వచ్చి వాటి డిజిగ్నేటెడ్ నెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. మా ఇంటి లోపలే ఉంటాయి, బయటే ఉండవు అవి. ఓకే. మా లివింగ్ హాల్లో ఉంటుంది ఒక నెస్ట్ పాయింట్, మా డైనింగ్ హాల్లో ఉంటుంది దాని నెస్ట్ పాయింట్ ఒకటి, మా డైనింగ్ హాల్ పైన ఉండే ఫ్యాన్ పైన దాని నెస్ట్ పాయింట్ ఉంటుంది, ఫ్యాన్ మీద నెక్స్ట్ పాయింట్ ఉంటుంది. అవసరమైతే డైనింగ్ టేబుల్ వాడడం మానేస్తాం, ఇంకో దగ్గర కూర్చొని తింటూ ఉంటాం కానీ బట్ దాని నెక్స్ట్ పాయింట్ దానిపైన ఉంటుంది, ఎప్పుడు ఫ్యాన్ మీద అలాగ ఉంటుంది. అది వెరీ నైస్. అది అలవాటు, అంతే, అది అలవాటు అయిపోయింది మాకు అలా. ఎనీహో ఆల్ ద బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ టైం షెడ్యూల్లో కూడా మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మందిని మనం చూస్తాం కానీ మా నేత అంటే మాకు వెర్రి అనేది చాలా తక్కువ పార్టీల్లో మనకు కనిపిస్తారు. కానీ వైసీపీలో మాత్రం దాదాపు 75% లీడర్స్ ఆ జగన్మోహన్ రెడ్డి అంటే, ఆ పార్టీ అధినేత అంటే నిజంగానే వెర్రితనం ఉందేమో అని చెప్పుకోవాలి. అలానే వస్తున్న ఫ్యాన్స్ కానీ లేకపోతే వైసీపీ నేతల్లో లేకపోతే కార్యకర్తల్లో కూడా అంత ఫ్యానిజం మనకు కనిపిస్తూ ఉంటుంది. బహుశా వాళ్ళ గుర్తు ఫ్యాను, అక్కడ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారేమోనని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ పలాసలో చూసుకుంటే చాలా అభివృద్ధి. నేను 3 days నుంచి శ్రీకాకుళంలో పలాసలోనే ఉన్నాను, పలాసలోనే స్టే చేశాను. 5 నియోజకవర్గాలు తిరిగాను. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి వైసీపీకి క్లియర్గా ఉంది. కానీ పార్లమెంట్లోనే కొంత డౌట్ ఉంది, దాన్ని కూడా వీళ్ళు రెక్టిఫై చేసుకుంటామని చెప్తున్నారు. బహుశా రేపే ఎలక్షన్స్కి ఇహ నాంది పడబోతుంది. ఇహ సమరం స్టార్ట్ అయ్యింది. ఇది శ్రీకాకుళంలో మన ఫస్ట్, అంటే రేపు ఎలక్షన్స్కి ముందుగా చేస్తున్న మన ఇంటర్వ్యూ కాబట్టి ఈ సమరానికి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నట్టున్నారు ఎన్నికల సమరం. అదే 16 అన్నారు కానీ మళ్ళీ వాయిదా పడ్డట్టుంది. బహుశా ఈ ఎన్నికల్లో వై నాట్ 175 అనేది సాధ్యం అవుతుందా లేదా, నిజంగానే టీడీపీ చెప్తున్నట్టు వాళ్ళకు కూడా 151 రాబోతున్నాయా ఏంటి అనేది ఇప్పుడు చూడాల్సిన ఒక పిక్చర్. ఇంకా మనకి 2 monthsలో అది అందరికీ కూడా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.